అందరికీ వందనాలండి. అందరూ బాగున్నారండి? ఈనాటి వాక్య భాగంలోనికి వెళ్ళే ముందు చిన్న ప్రార్థన చేసుకుని వాక్యాన్ని ప్రారంభించుకుందామండి. ప్రార్థన. పరిశుద్ధమైన మా తండ్రి, మీ పాదములకు వందనం, స్తోత్రం నాయన. గొప్ప దేవుడు నాయన, మీకు వందనాలు. వాక్యమైన దేవ, వాక్యం ద్వారా నాతో మాతో మాట్లాడి మమ్మల్ని బలపరచమని మీకే వందనాలు చెల్లిస్తూ యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున ప్రార్థించి ప్రారంభించుకొంచున్నాం తండ్రి. ఆమేన్. ఆది కాండము 31వ అధ్యాయాన్ని 31 నుంచి 55 వచనాలు మనం ధ్యానించుకుందామండి. 31వ వచనము, యాకోబు, నీవు బలవంతముగా నా యొద్ద నుండి నీ కుమార్తెలను తీసుకుందివేమో అనుకుని భయపడుతుని. ఇక్కడ వాక్య భాగంలో మనం చూసినట్లయితే లాబాను యొక్క టక్కరితనం యాకోబుకు కూడా వచ్చినట్లుగా మనము చూడవచ్చు. ఎందుకంటే అతని దగ్గర ఉన్నాడు కనుక అతని దగ్గర కొంత టక్కరితనాన్ని నేర్చుకున్నవాడుగా లాబాను ఇక్కడ యాకోబు మనకి కనబడుతున్నాడు. అందుకని అతడు ఏం చేస్తాడని భయపడ్డాడు. అంతేకాదండి, తన సొంత స్వభావం గురించి కూడా అతనికి భయము ఉండి ఉండవచ్చు. ఇతరులను గురించి కంటే మన గురించి, మన స్వభావంలోని లోటుపాట్ల గురించే మనం ఎక్కువగా భయపడాలని దేవుని వాక్యం మనకి తెలియపరుస్తున్నట్లుగా మనం చూడవచ్చు. 32, 33, 34 వచనాల్లో మనం చూస్తే, ఎవరి యొద్ద నీ దేవతలు కనబడనో వారు బ్రతకకూడదు. నీవు నా యొద్దనున్న వాటిని మన బంధువుల ఎదుట వెతికి నీ దానిని తీసుకొనమని లాబానుతో చెప్పాను. రాహేలు వాటిని దొంగిలనని యాకోబునకు తెలియలేదు. చూడండి, ఇక్కడ దేవతలను కనబడటం లేదని లాబాను చెబుతూ ఉన్నప్పుడు యాకోబు అంటున్నాడు, ఆ దేవతా విగ్రహంలో ఎవరి దగ్గర ఉన్నాయో వారు బ్రతకకూడదు అని చెప్తున్నాడు. ఎందుని బట్టి అంటే రాహేలు వాటిని దొంగిలించినని యాకోబునకు తెలియదు. కాబట్టి ఆ విధంగా మాట్లాడినట్లుగా ఇక్కడ మనము వాక్య భాగంలో చూడవచ్చు. లాబాను 33వ వచనం, 34వ వచనంలో చూద్దాం. లాబాను యాకోబు గుడారంలోనికి, లేయా గుడారంలోనికి, ఇద్దరు దాసీల గుడారములలోనికి వెళ్ళాను, కానీ అతనికి ఏమీ దొరకలేదు. తర్వాత అతడు లేయా గుడారంలో నుండి బయలుదేరి రాహేలు గుడారంలోనికి వెళ్ళాను. ఇక్కడ మనం చూసినట్లయితే లాబాను ఏం చేస్తున్నాడంటే యాకోబు గుడారంలో వెతికాడు, లేయా గుడారంలో వెతికాడు. ఇప్పుడు ఏం చేస్తున్నాడు, అక్కడ ఆ ఇద్దరి గుడారాల్లో లాబానికి ఏమీ కూడా దొరకలేదు. కనుక ఏం చేస్తున్నాడంటే లేయా గుడారంలోనికి వెళ్ళినట్లుగా ఇక్కడ మనము వాక్య భాగంలో చూస్తున్నాం. 34లో రాహేలు ఆ విగ్రహములను తీసుకుని వంటి సామాగ్రిలో పెట్టి వాటి మీద కూర్చున్నాను. కాగా లాబాను ఆ గుడారం అంతటను తడివి చూచినప్పటికీ అవి దొరకలేదు. చూడండి, రాహేలు ఆ విగ్రహాలను ఏం చేసింది, ఒంటి మీద పెట్టి వంటి సామాగ్రిలో పెట్టి దానిపైన ఆమె కూర్చుని ఉంది. కూర్చుని ఉన్నప్పుడు లాబాను గుడారం అంతా కూడా వెతికాడు, కానీ ఎక్కడా కూడా అవి అతనికి దొరకలేదని ఇక్కడ మనము వాక్య భాగంలో చూస్తున్నాం. 35వ వచనంలో, ఆమె తన తండ్రితో తమ ఎదుట నేను లేవలేనందున తాము కోపపడకూడదు, నేను కడగానున్నానని చెప్పాను. చూడండి, ఇక్కడ రాహేలు అబద్ధాలు ఆడుతున్నట్లుగా మనకి కనబడుతుంది. నేను కడగా ఉన్నానని చెప్తూ ఉంది. అతడు ఎంత వెతికినను ఆ విగ్రహములు దొరకలేదు. చూడండి, రాహేలు కూడా మోసగించడానికి వెనుకాడలేదని వాక్య భాగం మనకి సెలవిస్తుంది. అబద్ధాలు ఆడుతూ మోసాలు చేస్తూ ఉండే కుటుంబాలుగా మనము ఇక్కడ ఈ కుటుంబాలను చూస్తూ ఉన్నాం. ప్రజలు ఎలాంటి తిప్పలు పాలవుతారో, కష్టాలు పడతారో వీళ్ళెవ్వరు గ్రహించినట్టు లేనివారిగా వీరందరూ కూడా కనబడుతున్నట్లుగా మనం చూడవచ్చు. 36వ వచనంలో, యాకోబు కోపపడి లాబానుతో వాదించి అతనితో నీవిట్లు మండిపడి నన్ను తరమనేలా, నేను చేసిన ద్రోహమేమి, పాపమేమి. 37వ వచనం, నీవు నా సమస్త సామాగ్రి తడివి చూచిన తరువాత నీ ఇంటి వస్తువులన్నిటిలో ఏది దొరికేను, నా వారి ఎదుటను నీ వారి ఎదుటను అది ఇట్లు తెచ్చిపెట్టును, వారు మన ఉభయుల మధ్య తీర్పు తీర్చుదురు. 28వ వచనం, ఈ 20 ఏండ్లు నేను నీ యొద్ద నుంటిని, నీ గొర్రెలైనను మేకలైనను ఈనుకొని పోలేదు, నీ మంద పొట్టేళ్లను నేను తినలేదు. 39వ వచనం, దుష్ట మృగముల చేత చీల్చబడిన దానిని నీ యొద్దకు తేక ఆ నష్టము నేనే పెట్టుకొంటిని. పగటి యందు దొంగిలింపబడిన దాన్నేమి, రాత్రి యందు దొంగిలింపబడిన దాన్నేమి నా యొద్ద పుచ్చుకొంటివి, నేను ఇలాగుంటిని. ఇప్పుడు ఏం చేస్తున్నాడు యాకోబు, లాబాను మీద
కోపపడి వాదిస్తున్నట్లుగా ఇక్కడ మనం చూస్తున్నాం. నేనేమి తప్పు చేశాను, నేనేమి ద్రోహం చేశాను, నేనేమి పాపం చేశాను, నన్ను తరమనేలా అని లాభాను మీద కోపపడుతున్నట్లుగా ఇక్కడ వాక్య భాగంలో చూస్తూ ఉన్నా. అంతేకాదు ఇంకేమంటున్నాడంటే, మరి నేను 25 ఏండ్లు నీ వద్ద నేను కొలువు చేశాను, అయితే గొర్రెల్లో కానీ మేకల్లో కానీ ఏది కూడా మరి నీకు నష్టం లేకుండా చేశాను, నేను దేనిని నేను తినలేదు, ఏది కూడా తీసుకుని దొంగిలింపబడిన దాన్ని కానీ మరి చేల్చబడిన దాన్ని కానీ నేను నీకు ఇచ్చుకుంటునని, నీకు ఏ నష్టమో కలగకుండా నేను చేశానని లాభానుతో యాకోబు మాట్లాడుతున్నట్లుగా ఇక్కడ మనము చూస్తున్నాం. 40-41 వచనాల్లో, పగటి ఎండకును రాత్రి మంచుకును నేను క్షీణించుకొతిని, నిద్ర నా కన్నులకు దూరమాయను, ఇదివరకు నీ ఇంటిలో 20 ఏండ్లు ఉంటిని, నీ 2 కుమార్తెల నిమిత్తము 14 ఏండ్లను, నీ మంద నిమిత్తము 6 ఏండ్లను నీ కొలువు చేసితిని, అయినను నీవు నా జీతం 10 మార్లు మార్చితివి. ఇక్కడ మనం వాక్య భాగంలో చూస్తే యాకోబు, నేను పగలు రాత్రి నిద్ర లేకుండా నేను క్షీణించిపోయాను, నా కనులకు నిద్ర లేకుండా నిద్రనే దూరం చేసుకుని నీ యొక్క మందను కాశానని చెప్తూ, అంతేకాకుండా 14 ఏండ్లు నీ 2 కుమార్తెల కొరకు చేశాను, అంతేకాదు నీ మంద నిమిత్తము 6 ఏండ్లు చేశాను, మొత్తం 20 సంవత్సరాలు నీకు మరి కొలువు చేశానని ఇక్కడ యాకోబు లాభానుతో చెప్తూ, నువ్వు అయినప్పటికీ కూడా నువ్వు నాకు 10 మార్లు జీతం మార్చావు అని యాకోబు లాభానుతో మాట్లాడుతున్నట్లుగా మనము చూడవచ్చు. 42-43 వచనాల్లో మనం చూస్తే, నా తండ్రి దేవుడు అబ్రహాం దేవుడు ఇస్సాకు భయపడిన దేవుడు నాకు తోడై ఉండని ఎడల నిశ్చయముగా నీవు నన్ను వట్టి చేతులతోనే పంపివేసిందు, దేవుడు నా ప్రయాసమును నా చేతుల కష్టమును చూసి పోయిన రాత్రి నిన్ను గద్దించినని లాభానుతో చెప్పాను. చూడండి, ఇక్కడ నా తండ్రి దేవుడు అబ్రహాము దేవుడు ఇస్సాకు దేవుడని, నాకు ఇస్సాకు దేవుడు నాకు తోడై ఉండని ఎడల అని చెప్తున్నాడు. కానీ నా దేవుడు అనే మాట యాకోబు నోటిలో నుంచి వచ్చినట్లుగా మనము చూడమన్నమాట. దేవుడు నా యొక్క ప్రయాసాన్ని నా చేతుల కష్టమును చూసి మరి దేవుడు నాకు ప్రతిఫలం ఇచ్చాడని చెప్తూ ఉన్నాడు. కానీ నేను చువ్వలను ఇలాగ గొర్రెలు ఈనెలు వాటి వల్ల నాకు మంద సంపాదించుకున్నానని ఇక్కడ చెప్పటం లేదు, కానీ దేవుని వల్లనే నాకు సంపద కలిగినని చెప్తున్నట్లుగా ఇక్కడ వాక్య భాగంలో మనము చూస్తున్నాం. ఇంకా మనం చూసినట్లయితే 43వ వచనంలో, అందుకు లాభాను నా కుమార్తెలు ఈ కుమారులు నా కుమారులు, ఈ మంద నా మంద, నీకు కనబడుచున్నదంతయు నాది, ఈ నా కుమార్తెలనైనను వీరు కనిన కుమారులనైనను నేను ఏమి చేయగలను, కావున నేనును నీవును నిబంధన చేసుకుందుము రమ్ము, అది నాకును నీకును మధ్య సాక్షిగా ఉండునని యాకోబుతో ఉత్తరం ఇయ్యగా. చూడండి, ఇప్పుడు లాభాన్ ఏం చేస్తున్నాడంటే, నా కుమార్తెలు నా కుమార్తెలు అని చెప్తూ ఉన్నట్లుగా ఇక్కడ వాక్య భాగంలో చూస్తున్నాం. అలాగే మరి కుమారులను చూసి నా కుమారులు అని చెప్తూ ఉన్నాడు. ఈ మంద నా మంద అంటున్నాడు, నీకు కనబడినదంతయు నాదే అంటున్నాడు. చూడండి, మరి నా కుమార్తెలనైనా నా కుమారులైనా నేనేం చేస్తాను, కాబట్టి నీవును నేను కలిసి నిబంధన చేసుకుందాం రమ్మని వారు అక్కడ ఒక సాక్ష్యాన్ని వారి మధ్య సాక్షిగా మరి ఉండినట్లు యాకోబుతో లాభాన్ని మాట్లాడినట్లుగా ఇక్కడ మనము వాక్య భాగంలో చూస్తూ ఉన్నాం. 21వ అధ్యాయంలో 27వ వచనంలో మనం చూసినట్లయితే, అబ్రహాము గొర్రెలను తెప్పించి అబీమెలెకుకు ఇచ్చెను, వారిద్దరూ ఇట్లు ఒక నిబంధన చేసుకున్నది. అబీమెలెకు అబ్రహాము ఎలాంటి నిబంధన చేసుకున్నారో అలాగే ఇక్కడ యాకోబు లాభాను కూడా నిబంధన చేసుకున్నట్లుగా మనము వాక్య భాగంలో చూస్తున్నాం. యాకోబు ఒక రాయి తీసుకుని దాన్ని స్తంభముగా నిలువబెట్టెను. ఇక్కడ చూడండి, యాకోబు ఒక రాయిని తీసుకుని స్తంభముగా నిలబెట్టినట్లుగా చూస్తున్నాం. మరి 28వ అధ్యాయంలో కూడా యాకోబు ఏం చేశాడండి, పరలోకపు గవిని ఇదే అనుకునేను, తెల్లవారినప్పుడు యాకోబు లేచి తాను తలగడగా చేసుకునే రాతిని తీసి దానిని స్తంభముగా నిలిపి దాని కొన మీద నూనె పోసెను. అక్కడ చూడండి, దేవునితో మరి నిబంధన చేసుకున్నట్లుగా నూనె పోసినట్లుగా ఇక్కడ కూడా ఒక రాయిని నిలబెట్టినట్లుగా మనము వాక్య భాగంలో చూస్తున్నాం. 46, 47, 48 వచనాల్లో మనం చూస్తే, మరియు యాకోబు రాళ్ళు కూర్చుడని తన బంధువులతో చెప్పాను,
వారు రాళ్ళు తెచ్చి కుప్ప వేసిరి. అక్కడ వారు ఆ కుప్ప యొద్ద భోజనం చేసిరి. ఈ దినాలలో లాగా ఆ దినాల్లో పత్రికలు, పెన్నులు, పేపర్లు అలాంటివి ఏమీ లేవు గనుక వారు రాళ్ల కుప్పను నిబంధనగా చేసుకున్నట్లుగా మనం చూడవచ్చు. ఈ దినాల్లో మరి ఒక లెటర్ రాసుకుంటారు. అలా రాసుకుని ఒప్పందానికి గుర్తుగా వాటిని వారు పెట్టడం అనేది జరుగుతుంది. కానీ ఆ దినాల్లో అవి ఏమీ లేవు కనుక రాళ్లను కుప్పగా వేసినట్లు చూస్తున్నాం. లాభాలు దానికి ఒక పేరు పెట్టినట్లుగా కూడా మనం చూస్తున్నాం. యాగర్ సహా దూత అని పేరు పెట్టినట్లుగా మనము లాభాన్ని చూస్తున్నాం. దావీదు అలాగే యాకోబు కూడా దానికి గలేదు అని పేరు పెట్టినట్లుగా మనం వాక్య భాగంలో చూస్తాం. ఈ రెండు పేర్లకు మరి అర్థం ఏంటంటే సాక్ష్య కుప్ప అని అర్థం. 48వ వచనంలో లాభాను నేడు ఈ కుప్ప నాకును నీకును మధ్య సాక్షిగా ఉండునని చెప్పిన కాబట్టి దానికి గలేదని పేరు పెట్టాను. మరియు మనం ఒకరికొకరం దూరముగా నుండగా యెహోవా నాకును నీకును మధ్య జరిగినది కనిపెట్టునని చెప్పాను కనుక దానికి మిస్పా అని పేరు పెట్టాను. చూడండి, మరలా కూడా వారిద్దరి మధ్య దూరానికి మధ్య ఉన్న ఒక పేరు పెట్టినట్లుగా చూస్తున్నాం. ఆ పేరు మిస్పాగా పేరు పెట్టబడటం అనేది మనము గమనించగలం. 49వ వచనంలో అంతటా లాబాను నీవు నా కుమార్తెలను బాధ పెట్టినను నా కుమార్తెలను గాక ఇతర స్త్రీలను పెళ్లి చేసుకున్నాను చూడుము అంటున్నాడు. ఇక్కడ చూడండి, మిస్పా అనగా కావలి గోపురం అనే అర్థం. అలాగే ఇంకేమంటున్నాడంటే నువ్వు నా కుమార్తెలను తప్ప ఎవరిని కూడా వివాహం చేసుకోకూడదు, అంతేకాదు వారిని ఇబ్బంది పెట్టకూడదని ఒప్పందం చేసుకుంటున్నట్లుగా కూడా మనం చూడవచ్చు. అవును కదండి, ఎవరైనా సరే తన యొక్క బిడ్డలకు నష్టం కలిగితే ఏ తల్లి తండ్రి కూడా మరి సహించలేరు. కాబట్టి అలాగే లాభాలు కూడా తన బిడ్డల విషయంలో మరి యాకోబుతో మాట్లాడుచున్నట్లుగా మనము చూడవచ్చు. 50వ వచనంలో చూస్తే మన యొద్ద ఎవరు లేరు కదా, నాకును నీకును దేవుడే సాక్షి అని చెప్పను. వీరి మధ్య ఎవరిని సాక్షిగా పెట్టుకున్నారండి? దేవుణ్ణే సాక్షిగా పెట్టుకున్నట్లుగా ఇక్కడ మనము వాక్య భాగంలో చూస్తూ ఉన్నాం. ఇర్మియాలో మనం చూస్తే ఇర్మియా 42:5లో అప్పుడు వారు ఇర్మియాతో ఇట్లాంటి నిన్ను మా యొద్దకు పంపి నీ దేవుడకు యెహోవా సెలవిచ్చిన ఆ మాటలను బట్టి మారు మాట లేకుండా మేము జరిగించని ఎడల యెహోవా మా మీద నమ్మకమైన సత్యసాక్షిగా ఉండునుగాక. చూడండి, దేవుడే సాక్షిగా ఉండును అని చెప్పినట్లుగా ఇక్కడ దేవుని సాక్షిగా పెట్టుకుంటూ ఉన్నారు. అలాగే 51, 52, 53 వచనాల్లో మనం చూస్తే లాభాను నాకును నీకును మధ్య నేను నిలిపిన ఈ స్తంభమును చూడము, ఈ కుప్ప చూడము, హాని చేయవలనని నేను ఈ కుప్ప దాటి నీ యొద్దకు రాకను, నీవు ఈ కుప్పను ఈ స్తంభమును దాటి నా యొద్దకు రాకను ఉండుటకు ఈ కుప్ప సాక్షి, ఈ స్తంభమును సాక్షి. చూడండి, వారిద్దరి మధ్య ఒకరి దగ్గరికి ఒకరు హాని చేయటానికి వెళ్లకుండా ఒక కుప్పను స్తంభాన్ని సాక్షిగా పెట్టినట్లుగా ఇక్కడ వాక్య భాగంలో మనము చూస్తూ ఉన్నాం. 53వ వచనంలో అబ్రహాము దేవుడు నాహోరు దేవుడు వారి తండ్రి దేవుడు మన మధ్య న్యాయం తీర్చుడని చెప్పాడు. అప్పుడు యాకోబు తన తండ్రి అయిన ఇస్సాకు భయపడిన దేవుని తోడని ప్రమాణం చేశాను. చూడండి, ఒకవేళ లాభానికి ఏకైక నిజదేవుడు గనుక ఉంటే గృహదేవతల అవసరం లేకుండా పోయేది. కానీ అతడు కూడా యాకోబులాగా దేవుణ్ణి వేరొకరి దేవుడిగా మాట్లాడటము, నా దేవుడు అనటం లేదు, యాకోబు అనటం లేదు, లాభాను కూడా ఆ రీతిగా అనటం లేదని మనము చూడవచ్చు. లాభానేమో మరి నీ తండ్రి దేవుడు అంటున్నాడు, యాకోబేమో నా తండ్రి దేవుడు అంటున్నాడు, కానీ నా దేవుడు అని చెప్పలేని పరిస్థితుల్లో వారు ఉన్నట్లుగా మనము చూడవచ్చు. దేవుణ్ణి తన దేవుడిగా చెప్పగలిగిన వారు ధన్యులు అని దేవుని వాక్యము సెలవిస్తూ ఉంది. నిజంగా అట్టి రీతిగా ఎవరైతే చెప్తారో వారు ధన్యులుగా పిలువబడతారని మనకి లేఖనము తెలియపరుస్తూ ఉంది. మనం చూసినట్లయితే కీర్తనల గ్రంథం 5:2లో నా రాజా నా దేవా నా అర్థధ్వని ఆలకించము, నిన్నే ప్రార్థించుచున్నాను. నా దేవా అనే పరిస్థితిలో యాకోబు ఇంకా వచ్చినట్లుగా లేనట్లుగా మనకి లేఖనము తెలియపరుస్తుంది. 54 వచనంలో మనం చూస్తే యాకోబు ఆ కొండ మీద బలి అర్పించి భోజనం చేయుటకును తన బంధువులను పిలువగా వారు భోజనం చేసి కొండ మీద రాత్రి వెళ్ళబుచ్చిరి. చూడండి, ఇక్కడ వారు మొట్టమొదటిసారిగా యాకోబు దేవునికి బలి అర్పించటం చూస్తూ ఉన్నాం. దేవుని అనుసరించటంలోని కొన్ని విషయాలను
అంశాలను అర్థం చేసుకుని ఆచరించేందుకు యాకోబుకి చాలా కాలము వ్యవధి పట్టినట్లుగా ఇక్కడ వాక్య భాగంలో మనము చూస్తున్నాం. 55వ వచనంలో, తెల్లవారినప్పుడు లాబాను లేచి తన కుమారులను తన కుమార్తెలను ముద్దు పెట్టుకొని వారిని దీవించి బయలుదేరి తన ఊరికి వెళ్ళిపోయాడు. ఈ విధంగా 20 సంవత్సరాల అనంతరం యాకోబు లాబాన్ని విడిచి వెళుతున్నాడు. అయితే 4 భార్యలు 12 మంది కుమారుల సంతానము, ఇంకా చూసినట్లయితే ఒక కుమార్తె, గొప్ప మందను సంపాదించుకున్నాడు. చాలా బాధలు, కష్టాలు, ఎన్నో వైఫల్యాలు, ఇంకంతేకాకుండా పొరపాట్లు ఎదురైన దేవునిపై నమ్మకం ఉంచుతూ వచ్చినట్లుగా యాకోబును మనము చూస్తున్నాం. అతని పనులు అనేకాలను దేవుడు అంగీకరించలేదు, కానీ అతడి పట్ల కరుణ చూపి దేవుడు 28:15లో చెప్పే వాగ్దానం చేసినట్టుగానే అతన్ని క్షేమంగా స్వదేశానికి తీసుకు వెళ్ళినట్లుగా మనము వాక్య భాగంలో చూడవచ్చు. మరోసారి యెహోవా తాను నమ్మకము పెట్టుకోదగిన ప్రేమమూర్తి అయిన దేవుడు అని రుజువుపరుచుకున్నట్లుగా ఇక్కడ వాక్య భాగంలో మనము చూడవచ్చు. మనం చూసినట్లయితే మరి లాబాను ప్రవర్తనపై యాకోబు ఫిర్యాదు కూడా మనకి 36 నుంచి 42 వరకు మనము చూస్తాం. లాబానుపై మరి యాకోబు ఫిర్యాదు చేసినట్లుగా లాబాను ప్రవర్తనపై యాకోబు మరి కోపం గిచ్చుకున్నట్లుగా కూడా ఇక్కడ మనము చూస్తున్నాం. 43 నుంచి 55 వరకు మరి వారి ఒడంబడిక ఇక్కడ మనకి కనబడుతుంది. లాబాను యాకోబు నిబంధన చేసుకున్న విధానాన్ని ఇక్కడ మనము చూస్తున్నాం. నిబంధనతో మరి విషయాలు ముగించినట్లుగా కొన్నిసార్లు దేవుడు మనం అనుకున్న దానికంటే దయగా ఉంటారని మనం గమనించాలి. మరియు మనం ఊహించని విధంగా మనకు సహాయం చేస్తాడని దేవునిపై నమ్మకం ఉంచాలి. అటువంటి నమ్మకమును బట్టి దేవుడు మన నమ్మకాన్ని ఆయన చూస్తాడని మనము మరి గట్టిగా నమ్మేవారిగా ఉండాలని దేవుని వాక్యం సెలవిస్తుంది. యాకోబు దేవునిని నమ్మాడు గనుక దేవుడు యాకోబుని దీవించినట్లుగా మనము వాక్య భాగంలో చూస్తున్నాం. అటువంటి కృప దేవుడు మనందరికీ అనుగ్రహించునుగా. ఆమేన్. ప్రార్థన చేసుకుందామండి. పరిశుద్ధమైన మా తండ్రి, మీ పాదములకు వందనములు, స్తోత్రం నాయన. గొప్ప దేవుడు మా తండ్రి ప్రభా, నాయన లాబాను యాకోబుకు మధ్య నిబంధన చేసిన దేవా, నిబంధనకర్తగా నాయన దేవుడే సాక్షిగా ఉన్నట్లుగా నాయన ప్రభా, ఒకరికొకరు ఆని చేసుకోకుండా మీరు సాక్షిగా ఉన్నందుకు మీకు వందనాలు మా తండ్రి. మీపై నమ్మకమున్న వారిని మీరు విడిచిపెట్టారని మీ వాక్యం ద్వారా మాతో మాట్లాడిన దేవా, మీకు వందనాలు నాయన. మేము కూడా మీపై నమ్మకం కలిగి మిమ్మల్ని హత్తుకుని కృప మా అందరికి అనుగ్రహించమని మీకే వందనాలు చెల్లిస్తూ యేసు నామములో ప్రార్థించి వేడుకొంచున్నాను మా తండ్రి. ఆమేన్. ఆమేన్.